జరభద్రం జాగ్రత్త. కుటుంబ వ్యవస్థ ఇక నిలవబడదు, త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు గల కారణాలు: అతి తెలివి, గర్వము, డబ్బులు ఉన్నాయనే అహంకారం, చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం, ఓర్పు లేకపోవడం, పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోవడం, ఎక్కువ సమయం టీవీ, ఫోన్లు, ఇతరుల నెట్ ప్రోగ్రాంలో మునిగిపోవడం, ఎక్కడో ఉన్న సినిమా హీరో హీరోయిన్లు ఏం తిన్నారో ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. చిన్న విషయాలకు అలగి సొంత వారితో కూడా దూరంగా ఉండడం, ఎవరో ఒకరి నోటి దురుసుతనం వల్ల, కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం, ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహా తీసుకోపోవడం, భార్యాభర్తలు తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతుండడంతో పిల్లలు పెళ్ళి అంటే భయం కలుగుతుంది. పెళ్ళి వద్దనుకునే స్థితికి వచ్చేశారు. మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం, పెత్తనం కోసం పోరాటం, ఒంటరితనం ఇష్టపడుతున్నారు. మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు. ఎవరి కష్టానికి వారన్నారు. మంచి చెప్పినా నచ్చడం లేదు. కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ, అది తెలియకపోవడం మరో కారణం. మానవ సంబంధాలు, సున్నితత్వం మరిచిపోయి మెరటు వ్యవహారం వచ్చేసింది. భార్య భర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు. నేను చెబితే చేయాలి అనే ధోరణి ప్రబలిపోయింది. సోషల్ మీడియాలో జరిగేది నిజం, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే ఒక అక్షరణీయమైన మెసేజ్ పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇళ్లకు వెళ్ళి పలకరించడం లేదు. మొయ్యడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు. ప్రజలంతా ఎవరికి వాళ్లే అన్నట్లు నిర్భీతంగా ఉండిపోతున్నారు. పక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారు తప్ప ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు, అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడంలో అతిశయోక్తి కాదేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. Thank you.